హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఫ్రెండ్స్, ఇంతవరకు మన ఛానల్లో ఉన్న వీడియోస్ చూస్తూ లైక్ చేస్తూ షేర్ చేస్తూ సబ్స్క్రైబ్ కూడా చేసుకుంటున్న ప్రతి ఒక్కరికి నా థ్యాంక్స్ తెలియజేస్తున్నాను. ఫ్రెండ్స్, ఈరోజు వీడియో ఏంటంటే మనకి ఏపీలో ఎలక్షన్స్ దగ్గరలో ఉన్నాయి కాబట్టి మనం 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరూ ఓటు హక్కుని వినియోగించుకుంటారు కాబట్టి అసలు మనకి ఓటు ఉందా లేదా, మనకు ఓటర్ కార్డు ఉందా లేదా, ఉంటే స్టేటస్, లేకపోతే స్టేటస్ ఏం చూపిస్తుంది, రెండవది మనం ఓటు హక్కు ఏ పోలింగ్ బూత్లో మనం వినియోగించుకోవాలి అనే వాటి గురించి నేను 2 వీడియోలు చేశాను. ఆ వీడియోలు కూడా మన ఛానల్ నేమ్ కింద డిస్క్రిప్షన్లో ఉంటాయి. లేకపోతే ఈ వీడియోలో రైట్ టు లెఫ్ట్ నేను యాడ్ చేస్తాను. తప్పకుండా తెలుసుకోండి, మనకి ఓటర్ కార్డు ఉందా లేదా, ఉంటే ఓటర్ కార్డు యాక్టివ్గా ఉందా లేదా అనేది ఒకటి. రెండవది, మనం ఓటు కార్డు ఏ పోలింగ్ బూత్లో మనం వినియోగించుకోవాలి. మనలో కొంతమందికి ఓటు హక్కు ఉంటుంది కానీ అది ఏ పోలింగ్ బూత్లో వినియోగించుకోవాలో తెలియదు. సో వీటి గురించి నేను వీడియో చేసి చూడండి ఫ్రెండ్స్. నా వీడియోస్ కూడా సపోర్ట్ చేస్తూ షేర్ చేయండి. నాకు తెలిసినంత వరకు, నేను ఎక్స్పీరియన్స్ చేసినంత వరకు మీకు నేను ఇన్ఫర్మేషన్ తెలియజేస్తున్నాను. కొంతవరకైనా అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో వీడియో చేస్తున్నాను. తప్పకుండా గుర్తించండి, నేను చేసే వీడియోస్ని కొంచెం టైం తీసుకొని చేస్తున్నాను కాబట్టి నేను ఎలా చెక్ చేస్తున్నాను కూడా మీరు కూడా అలా చెక్ చేసుకోండి మీ మొబైల్లో. మనలో చాలామంది వాట్సాప్ వాడతాం, ఫేస్బుక్ వాడతాం. సో దాన్ని మనం ఏ విధంగా యూజ్ చేస్తామో టెక్నికల్గా మనం గూగుల్లో ఈ విధమైనవి ఏ విధంగా స్టేటస్ చెక్ చేసుకోవాలనేది మీరు పర్సనల్గా తెలుసుకుంటే మీకు మాత్రమే కాకుండా మీ ఫ్యామిలీ మెంబర్స్ కూడా యూజ్ అవుతాయి. తప్పకుండా మీ ఓటర్ కార్డు స్టేటస్ తెలుసుకోండి. అసలు ఓటు కార్డు ఉందా లేదా, ఉంటే యాక్టివ్లో ఉందా లేదా. సో ఇలాంటివి తెలుసుకోవడం వలన మనకే పర్సనల్గా చాలా యూస్ఫుల్ ఉంటుంది. అలానే పోలింగ్ బూత్ ఎక్కడ ఉంది ఏంటనేది కూడా తెలుసుకోండి. ఈ మధ్య చాలామంది కాల్స్ చేస్తూ మేము కొత్తగా ఓటు కార్డు అప్లై చేసుకోవాలనో, లేకపోతే ఓటు కార్డు ఒక ప్లేస్ నుంచి మరో ప్లేస్కి ట్రాన్స్ఫర్ చేసుకోవాలని ఇప్పుడు అడుగుతున్నారు. నేను లాస్ట్ డేటు కంటే ముందుగానే వీడియో చేశాను. మరికొన్ని రోజుల్లో దీని గడువు అయిపోద్ది అనగానే నేను వీడియో చేశాను. నేను చాలామందికి పర్సనల్గా కూడా షేర్ చేశాను, కానీ వ్యూస్ పెద్దగా రాలా. ఫ్రెండ్స్, మనకి యూజ్ అయ్యే కంటెంట్ని మనం ఎక్కువగా చూద్దాం. యూజ్ కాని కంటెంట్ని మనం చూసిన ఉపయోగం లేదు. మనకి పర్సనల్గా యూస్ఫుల్గా ఉండే కంటెంట్ని చూద్దాం. వ్యూస్ తక్కువ వచ్చినాయి కదా నేను చేయడం మానలేదు. వ్యూస్ తక్కువ వచ్చినా కూడా నేను చేస్తున్నాను. ఎందుకంటే మనకి పాన్ కార్డు ఎంత ప్రాముఖ్యమో, ఆధార్ కార్డు ఎంత ఇంపార్టెంటో, ఓటర్ కార్డు కూడా అంతే ఇంపార్టెంట్. ఓటర్ కార్డు యాక్టివ్గా ఉందా లేదనేది మీ ఫోన్లో మీరే తెలుసుకునే అవకాశం ఉన్నప్పుడు ఇంకెందుకు మనం బయట అక్కడెక్కడ చెక్ చేసుకోవటం, వాళ్ళకి మన ఆ యొక్క డేటాను షేర్ చేయటం. సో మర్చిపోకండి ఫ్రెండ్స్, మీ దగ్గర ఒకవేళ పాన్ కార్డు ఉన్నా కూడా స్టేటస్ తెలుసుకోండి. ఒకవేళ మీకు డౌట్గా ఉన్నా కూడా స్టేటస్ తెలుసుకోండి. నేను దీనికి సంబంధించి 2 వీడియోస్ చేశాను. ఆ వీడియోస్ రైట్ టు లెఫ్ట్ వీడియోలోని సెట్ చేస్తాను. తప్పకుండా చూడండి. మీకు మాత్రమే కాకుండా మీ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా, మీ ఫ్రెండ్స్కి కూడా మీరు మీ నాలెడ్జ్ని షేర్ చేసుకోవచ్చు. వాళ్ళు కూడా కొంత నాలెడ్జ్ని గెయిన్ చేసుకుంటారు. తెలియని వాళ్ళకి మన ఇన్ఫర్మేషన్ ఇచ్చేదానికంటే మనమే తెలుసుకొని చూసుకోవడం చాలా ఇంపార్టెంట్. కనుక ఈ విషయాన్ని ప్రతి ఒక్కరు గమనించండి. మీకు ఈ వీడియో యూస్ఫుల్గా ఉందనుకుంటే వేరే వాళ్ళకి షేర్ చేయండి. నేను చెప్పింది ఏంటంటే, మన దగ్గర ఉన్న ఓటర్ కార్డు అసలు యాక్టివ్గా ఉందా లేదా. ఒకవేళ ఓటర్ కార్డు లేకపోతే, ఒకవేళ మీకు డౌట్ఫుల్గా ఉన్నప్పుడు అక్కడ డీటెయిల్స్ ఇస్తే మీకు ఉందో లేదో కూడా అదే చూపిస్తుంది. ఉంటే ఓటర్ కార్డు చూపిస్తుంది, లేదంటే నో రిజల్ట్ ఫౌండ్ అని సంథింగ్ చూపిస్తుంది. నేను దీని గురించి వీడియో చేశాను. మీ పోలింగ్ బూత్ని కూడా మీరు తెలుసుకోండి. ఇది చాలా యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్. ఎందుకంటే ఎలక్షన్స్ దగ్గరలో వస్తున్నాయి కాబట్టి ప్రతి ఒక్కరు ఓటు హక్కు వినియోగించుకోవాలనుకుంటే మీ ఓటర్ కార్డు స్టేటస్ తెలుసుకోవాలి. మీరు ఓటు ఎక్కడ వినియోగించుకోవాలో కూడా పోలింగ్ బూత్ గురించి తెలుసుకోవాలి. కాబట్టి ఫ్రెండ్స్, తప్పకుండా షేర్ చేయండి. కొంతమందికి యూజ్ అవుతుంది. ఇప్పుడు చాలామంది కాల్స్ చేస్తారు, చేసి ఇంకా టైం ఉందా అని అడుగుతున్నారు. టైం అయిపోయాక ఫోన్ చేసేదానికంటే టైం ఉండగానే మనం అప్లై చేసుకోవడం చాలా బెటర్ కదా. చాలామంది అడుగుతున్నారనే ఉద్దేశంతో నేను వీడియోస్ తీస్తున్నాను. కాకపోతే వీడియోస్కి వ్యూస్ ఎక్కువ రావట్లా. ఎందుకంటే నేను వేరే ఎక్కడ తెచ్చి యాడ్ చేయట్లా. నేను దీనికి వేరే మ్యూజిక్ కూడా ఇవ్వట్లా. నేను ఓన్గా నా వాయిస్తో వీడియో చెప్తాను, కానీ వ్యూస్ రావట్లా. నేను అలా అని వీడియో చేయడం కూడా మానట్లా. కాబట్టి ఈ విషయాన్ని ప్రతి ఒక్కరు గమనించి
మీ యొక్క స్టేటస్ని తెలుసుకోండి. షేర్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.